మన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కొన్ని వెంటనే నెరవేరతాయి, కానీ కొన్ని ఆలస్యమవుతాయి. ఇప్పుడు మనం ఒక గొప్ప జీవిత కథను తెలుసుకుందాం. జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఒక నిజమైన ప్రేమను, విశ్వాసగాథను. ఈ కథలో ఉన్నవారు ఇద్దరు, జకరియా మరియు ఎలీసబెతు. ఇద్దరూ దేవునికి అత్యంత భక్తులు, ధర్మంగా జీవించినవారు. అయినా వాళ్ల జీవితంలో ఓ విచారం ఉంది. వాళ్లకి పిల్లల్లేరు, వయస్సు పైబడింది, ఆశ కోల్పోయారు. కాని దేవుడు మాత్రం మౌనంగా లేడు. ఒకరోజు జకరియా దేవాలయంలో యాజక సేవ చేస్తుండగా ఒక ప్రకాశవంతమైన దేవదూత గబ్రియేలు అతనికి ప్రత్యక్షమయ్యాడు. గబ్రియేలు చెప్పాడు, జకరియా, భయపడకుము, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ భార్య ఎలీసెబెతు ఓ కుమారుణ్ణి కనబోతుంది. అతనికి యోహాను అని పేరు పెట్టు. జకరియా ఆశ్చర్యపోయాడు. నా వయస్సు చూసుకోండి, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా సాధ్యం? ఆ సందేహానికి గబ్రియేలు ఖచ్చితమైన సమాధానమిచ్చాడు. నీవు నమ్మలేదు గనుక ఇది జరిగే వరకు నీవు మాట్లాడలేకుండా మూగవాడిగా ఉంటావు అన్నాడు. అప్పుడు నుండి జకరియా మూగవాడిగా మారిపోయాడు. మాట రావడం లేదు. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎలీసబెతు కూడా షాక్ అయింది. ఆ తర్వాత రోజులు గడిచాయి. ఏమైందో తెలుసా? ఎలీసబెతు గర్భవతి అయింది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె తన మనసులో ఇలా అనుకుంది, ప్రభువు నాకు దయచేశాడు, నా అపహాస్యాన్ని తొలగించాడు. మనమే అయితే ఇప్పటివరకు బాధలో ఉండేవాళ్లం. కాని ఎలీసబెతు దేవునిపై విశ్వాసంతో ఉన్నది. ఆఖరికి పుట్టినరోజు వచ్చింది. బాబు పుట్టాడు. అందరూ ఆనందపడ్డారు. పేరు పెట్టే రోజున ప్రతి ఒక్కరూ జకరియా అని పేరు పెడదామనుకున్నారు. కాని ఎలీసబెతు అంటుంది, కాదు, అతని పేరు యోహాను అని పెట్టమంటుంది. అందరూ షాక్ అయ్యారు. మీ ఇంట్లో ఎవ్వరికీ ఈ పేరు లేదుగదా అని అడిగారు. అంతలోనే జకరియా రాస్తాడు, యోహాను. ఆ వాక్యం రాసిన క్షణమే జకరియాకు మాట తిరిగి వచ్చింది. అతను దేవుణ్ణి పొగిడాడు, భక్తితో స్తుతించాడు. విశ్వాసం, విధేయత, నమ్మకానికి దేవుడు బహుమతి ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు చెబుతున్న సందేశం చాలా గొప్పది. దేవుడు మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు, అది ఆలస్యమైనా సరే. విశ్వాసం ఉండకపోతే మన ఆశీర్వాదం ఆలస్యం కావచ్చు. ధర్మంగా జీవించటంలో కొన్నిసార్లు బాధలు ఉంటాయి, కాని దేవుని వాగ్దానాలు నిజమవుతాయి. దేవుడు సాధారణమైన మనలాంటి వాళ్లను కూడా అసాధారణమైన పనులకు ఉపయోగిస్తాడు. మీ జీవితంలో కూడా ఒక ఆలస్యం జరుగుతుందా? అయితే జకరియా అండ్ ఎలీసబెతులా విశ్వాసంగా ఉండండి. ఆలస్యం జరిగినా దేవుడు మీను మరచిపోలేదు. జెస్సీ మోరల్ స్టోరీస్. ప్రతి కథ మీ జీవితానికి వెలుగును చూపే దీపమవ్వాలి. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుండి జెస్సీతో కలిసి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. థాంక్యూ ఫర్ వాచింగ్.